హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇప్పుడు అరకులోని గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర అయితే మనం ఉన్నాము. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, దయచేసి చివరి వరకు చూడండి. సో వీడియో నచ్చితే మీరైతే ఈ వీడియోకు చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంత పైనకి ట్రైన్ కూడా ఎక్కుతుంది. ఇక్కడ చూడండి కింద ఏ విధంగా ఉందో. చాలా మంది వీడియో చేస్తారు కదా అరకు వాళ్ళు, అది చాలా కష్టం వీడియో చేయడం. చూడు, వీళ్ళలాగా ఎంజాయ్ చేయాలంటే బైక్ మీద వస్తే వెదర్ని ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. మేము కార్లో వచ్చినాం, మీకు ఎంత లోతులో ఉంది చూడు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అరకు అయితే వెళ్తున్నాము. మధ్యలో ఆకలి వేస్తుంది, అందుకని ఇక్కడ డిలీషియస్ ఒకటి ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది. సో అక్కడైతే తినేసి మళ్ళీ మనం స్టార్ట్ అవుతాము. చూపిస్తా చూడండి రెస్టారెంట్ ఎట్లుందో ఏమో. ఇదిగో ఇక్కడ కొంచెం టీ కూడా తాగొచ్చు అట్లనే తిన్నాక అని చెప్పేసి ఇక్కడ అయితే ఆపినాము. ఇగో కార్ ఇక్కడ పెట్టేసినాము. లోపలికి పోయారు మా వాళ్ళు, సో నేను కూడా వెళ్తున్నా. బాగుందా మళ్ళీ వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ తినండి. సో ఇప్పుడు మనమైతే తిని అయితే మళ్ళీ అరకుకి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి ఇంకా 50 కిలోమీటర్స్ వెళ్తే మనకైతే అరకు వచ్చేస్తుంది. అక్కడ వెళ్ళాక ఏ ప్లేస్లోకి పోవాలనేది మనం డిసైడ్ అవుతాము. సో చూస్తారు కదా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయో. ఇక్కడ మాత్రం గ్రీనరీ నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా తాటి చెట్లు కానీ ఇంకోటి ఏంటంటే పనస చెట్లు కానీ చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మొత్తం గ్రీన్ వెదర్ అంటే చాలా కూల్గా ఉంది. సో మనం విజయనగరం పై నుంచి వెళ్తున్నాము. మనకి ఇక్కడ నుంచి అయితే మొత్తం కొండలు అనేది ఎదురవుతాయి. సో రోడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అరకు. దిగుదాము. స్టార్టింగ్ వాటర్ ఫాల్ అరకు ఎంటర్ అవుతుంటే గేట్లు ఎత్తేయాలి, మామూలు ఉండదు. పెద్ద కొండ, వర్షం పడుతుంటే అరకు చూడాలి. చూసినావా, చిన్న పిల్ల వాళ్ళ డాడీని పిలుస్తున్నది, నాన్న ఫోటో తీద్దాం దాని. అరకి స్టార్టింగ్ అరకు ఎంట్రీ. ఇక్కడ ముంగట అక్కడ మేఘాలు కింద ఉన్నాయి. చాలామంది అంటారు కదా నిజంగానే అరకును వర్షం పట్టప్పుడు చూడాలని. అదే విధంగా వర్షం స్టార్ట్ అయింది. వైజాగ్లో అస్సలు వర్షమే లేకుండే 2 days ఉన్నాం కదా. నిజంగా అరకు ఇక వాతావరణం బాగుంది కాబట్టి వర్షం స్టార్ట్ అవుతుంది. నా ముందర చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కొండలు ఉన్నాయో చూడండి. కిందనే మేఘాలు ఉన్నాయి. ఇవన్నీ మేఘాలే అన్నమాట. చూడండి మా రైట్ సైడ్ కూడా ఉన్నాయి చూడండి. సో ఈ ఫోన్లో అంత క్లారిటీ కనిపించకుండొచ్చు, కానీ కళ్ళతో చూడండి రియల్గా మీరైతే అక్కడ పోతే నెక్స్ట్ లెవెల్. చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే. ఈ పచ్చదనము, రైట్ సైడ్ మేఘాలు మొత్తం మాకు అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక్కడ నుంచి ఇంకా 2 kilometers ఉంది. అవో చూడండి కింద నుంచి మనమైతే ఇప్పుడు గుట్ట పైనకి ఎక్కాలి. ఇప్పుడు ఇదంతా రోడ్డు కూడా ఇక్కడ నుంచి మొత్తం గుట్టలపైనే ప్రయాణం ఉంటుంది. చూడండి వెదర్ నిజంగా ఏ విధంగా అనిపిస్తుందో. బైక్ పైన వెళ్ళాలి, వాళ్ళు ముంగట వెళ్తారు కదా. సో మంచి పెద్ద పెద్ద కొండలను చూసుకుంటా ఇక్కడ చూడండి రైట్ సైడ్లో మేఘం ఎలా కనిపిస్తుందో మనకు వైట్గా చిన్నగా. సో అదన్నమాట. ఇగో ఇక్కడ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మేఘాలు. మీరు చెప్తే నమ్మలేరు కదా. చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో. చాలా కిందికి ఉన్నాయి మేఘాలు. ఎందుకైతే మనం కింది నుంచి గుట్టపై నుంచి రోడ్ ఉంది. సో అరకు వ్యాలీ మధ్యలోకి వెళ్ళాలంటే కింది నుంచి మొత్తం గుట్టపైన ట్రావెలింగ్. అండ్ రోడ్ మాత్రం చాలా జిగ్జాగ్ ఉంది. మేము హైవే నుంచి వస్తుంటే అరకు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఎంటర్ అయ్యాక ఫస్ట్ విలేజ్ అయితే ఇది అన్నమాట. సో మాకైతే ఇది ఎంటర్ అయింది, ఫస్ట్ విలేజే మాకు ఇది కనిపించింది. సో ఇంకా 4 kilometers వెళ్తే బుర్రా కేవ్స్ వస్తాయి. కానీ ఇక్కడ కొబ్బరి చెట్లు కానీ ఇక రోడ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. మొత్తము జిగ్జాగ్ రోడ్స్ ఉన్నాయన్నమాట. ఇక ఫైనల్గా మనమైతే గుట్ట పైనకి ఎక్కినాము. ఇక్కడ నుంచి ఇంకా పైనకి ఎక్కాలి, ఇంకా పైనకి రోడ్ ఉంటుంది. బేటా బాగా వెళ్ళగా ఇది వ్యూ పాయింట్ అంటే సూపర్ ఖతర్నాక్. మేఘాలన్నీ మన మీద ఉన్నాయి. దిగండి, ఫోటో తీస్తారా ఏం తీస్తారా? కోతిలు ఫోన్ చేయలేవా బాబా? ఐఫోన్ ఏది? హాయ్, నిజంగా చెప్తున్నా. అయ్యో ఇక్కడ ముంగట ఇంకా వైట్ ఉన్నదా, మనం అదాని గుట్ట పోతాము. బైక్ మీద రావాలి. బైక్ మీద వస్తే ఇగో ఇట్లా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు చూడు. వీళ్ళలాగా ఎంజాయ్ చేయాలంటే బైక్ మీద వస్తే
వెదర్ని ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. మేము కార్లో వచ్చినాం, మీకు ఎంత లోతులో ఉంది చూడు. కన్ను మొత్తం పైన గుట్టల పైన ఉన్నాం. వావ్, ఏం తీస్తాం ఇంత పైనకి ట్రైన్ కూడా ఎక్కుతుంది. అక్కడ చూడండి కింద ఏ విధంగా ఉందో. చాలా మంది వీడియో చేస్తారు కదా అరకు వాళ్ళు, అది చాలా కష్టం వీడియో చేయడం అరకులో. ఎందుకంటే ఇంత పైనకి నడుచుకుంటూ రావాలంటే వాళ్ళ డెడికేషన్ ఒప్పుకోవాలి. మొత్తం మేఘాలే ఇంకా.